అందులో ఉన్న మ్యాటర్ చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ బుక్ ఆర్డర్ చేయడం జరిగింది. ఈ బుక్ ఇప్పుడు ఎవరైనా ఒక ఆస్పిరెంట్కి ఇస్తాను. విజయవాడ దగ్గరలో ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. వాళ్ళకి ఈ బుక్ అయితే ఇస్తాను. ప్రాక్టీస్ చేసి అలాగే నెక్స్ట్ మీరు వేరే ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుంది. ఈ బుక్ ఎవరికి ఇప్పుడు ఈ బుక్ గురించి మాట్లాడుకుందాం. ఈ బుక్ ఎవరికి ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్గా ప్రిపరేషన్ అనేది దీంతో స్టార్ట్ చేయడానికి పనికిరాదు. ఈ బుక్ వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ అంతా కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేయడానికి ఇందులో ప్రాక్టీస్ వర్క్ బుక్ ఇది. హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి ప్రాక్టీస్ వర్క్ బుక్ ఎవరైతే వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారో వాళ్ళకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనకి టెస్ట్స్ అయితే అటెంప్ట్ చేయాలి కదా, అదే ఆన్లైన్ టెస్ట్తో పాటు ఆఫ్లైన్ బుక్ కూడా మీకు ఒకటి చెప్పబోతున్నాను. అయితే రీసెంట్గా మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి రన్నింగ్ ఈవెంట్కి సంబంధించి ఒక వీడియో అయితే చేసాం. అది ఎవరైనా ఎలా ప్రాక్టీస్ చేయాలి, బ్రీతింగ్ రన్నింగ్ ఎలా కంప్లీట్ చేయాలి, బ్రీతింగ్ ఎలా కంట్రోల్ చేయాలి, వెయిట్ లిఫ్టింగ్ ఎలా చేయాలి అనే వీడియో ఒకటి ఫుల్ వీడియో ఒకటి చేశాను. ఎవరైనా మిస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రీసెంట్ ప్యాటర్న్ చూసుకుంటే మనం ఓవరాల్గా ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ ఉంటుంది. అందులో మెయిన్గా మనకి జనరల్ సైన్స్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి ఒక 30 మార్క్స్ ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ వచ్చేసి 90 మినిట్స్. 90 మినిట్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అయితే ప్రాక్టీస్ వర్క్ బుక్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ బుక్ వచ్చేసి మనకి కిరణ్ పబ్లికేషన్స్ నుంచి. ఈ బుక్ నాకు అవసరం లేకపోయినా కూడా నేను ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే యాక్చువల్గా వీడియోస్లో జస్ట్ ఫొటోస్ పెట్టి చెప్తుంటే అంతగా ఇది ఉండదు కదా, అందుకనే బుక్ ఆర్డర్ చేసి అందులో ఉన్న మ్యాటర్ చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ బుక్ ఆర్డర్ చేయడం జరిగింది. ఈ బుక్ ఇప్పుడు ఎవరైనా ఒక ఆస్పిరెంట్కి ఇస్తాను. విజయవాడ దగ్గరలో ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. వాళ్ళకి ఈ బుక్ అయితే ఇస్తాను. ప్రాక్టీస్ చేసి అలాగే నెక్స్ట్ మీరు వేరే ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుంది. ఈ బుక్ ఎవరికి ఇప్పుడు ఈ బుక్ గురించి మాట్లాడుకుందాం. ఈ బుక్ ఎవరికి ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్గా ప్రిపరేషన్ అనేది దీంతో స్టార్ట్ చేయడానికి పనికిరాదు. ఈ బుక్ వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ అంతా కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేయడానికి ఇందులో ప్రాక్టీస్ వర్క్ బుక్ ఇది. ఇందులో టోటల్గా వచ్చేసి మనకి 20 సెట్స్ ఆఫ్ మోడల్ ప్రాక్టీస్ అంటే వాళ్ళు సొంతగా తయారు చేసినవి 20 సెట్స్ ఉన్నాయి. అలాగే 5 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 2022, 2025, 2026లో మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ జరిగాయి కదా, ఆ పేపర్స్ వచ్చేసి ఓవరాల్గా 3 సంవత్సరాలు కలిపి ఒక 5 పేపర్స్ అయితే ఉన్నాయి. ఇందులో క్వశ్చన్స్ సెక్షన్ వైజ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇలా సెక్షన్ వైజ్ డివైడ్ చేశారు. ఆ సెక్షన్ వైజే క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేసి ఈ వెయిటేజ్కి తగ్గట్టు మోడల్ పేపర్స్ కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానివ్వండి మొత్తం కూడా ఇచ్చారు. అయితే ఈ బుక్లో మనకి ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే స్క్రాచ్ కార్డు కూడా ఉంటుంది. ఈ స్క్రాచ్ కార్డు యూజ్ చేసి మనం ఫ్రీగా గూగుల్లో మనం కిరణ్ పబ్లికేషన్స్ వెబ్సైట్కి వెళ్ళి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఈ బుక్ కొంటే మనకి స్క్రాచ్ కార్డు వస్తుంది, ఫ్రీ ఆన్లైన్ టెస్ట్. సో ఓవరాల్గా ఈ బుక్ వచ్చేసి జస్ట్ మనకి మోడల్ చూడండి అట్లా ఉంటుంది. డీటెయిల్గా నోటిఫికేషన్తో సంబంధించి కూడా మనకి ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలిజిబిలిటీస్ ఏంటి, అలాగే బేసిక్ పే ఎంత, ఇనీషియల్ పే ఏంటి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా. ఇది యాక్చువల్గా ఈ బుక్ ప్రిపేర్ చేసింది CN 09/2025 నోటిఫికేషన్ ప్రకారం. ప్రెసెంట్ నోటిఫికేషన్ కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది, సేమ్ ఫార్మాట్ క్వశ్చన్సే. సో ఈ ఇవి వచ్చేసి మెయిన్గా మనకి క్వశ్చన్స్తో పాటు జస్ట్ ఆన్సర్స్ ఇవ్వకుండా దానికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఈచ్ క్వశ్చన్కి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్, జస్ట్ ఆన్సర్ కాకుండా కొంచెం ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇస్తే మనకి చదివినప్పుడు కూడా తర్వాత కూడా గుర్తుండడానికి మంచిగా ఉంటుంది. సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం ఇప్పుడు.
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది వచ్చేసి మన ఆర్ఆర్బి గ్రూప్ డి February 6th 2026 ఫస్ట్ షిఫ్ట్ 1లో జరిగింది. మనకి ఇందులో ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. వాట్ ఈజ్ అల్ట్రాసోనోగ్రఫీ యూజ్డ్ ఫర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ఆప్షన్స్ వచ్చేసి టు డిటెక్ట్ బర్త్ డిఫెక్ట్స్ అండ్ మానిటర్స్ ద బేబీస్ గ్రోత్. సెకండ్ ఆప్షన్ టు ఫైండ్ ద బ్లడ్ గ్రూప్ ఆఫ్ ది బేబీ. థర్డ్ ఆప్షన్ టు మెజర్ ద మదర్స్ వెయిట్. ఫోర్త్ ఆప్షన్ టు చెక్ ద మదర్స్ హార్ట్ బీట్. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చారో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. అల్ట్రాసోనోగ్రఫీ ఈజ్ ఏ నాన్ ఇన్వేసివ్ మెడికల్ ఇమేజింగ్ టెక్నిక్ దట్ యూటిలైజెస్ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ to create real-time visual images of the developing fetus. Medical professionals rely heavily on this technology during pregnancy to closely monitor the anatomical growth and overall physical health of the baby. The diagnostics procedure is fundamentally crucial for detecting potential congenital anomalies, structural birth defects, and specific chromosomal abnormalities early in the gestational period. Answer వచ్చేసి మనకి ఆప్షన్ 1, టు డిటెక్ట్ బర్త్ డిఫెక్ట్స్ అండ్ మానిటర్స్ ద బేబీస్ గ్రోత్. దానికోసం మనకి అల్ట్రాసోనోగ్రఫీ టెస్ట్ అనేది చేస్తారు. సో చూసారు కదా డీటెయిల్గా, అంటే ఎవ్రీ క్వశ్చన్ కూడా చాలా క్వశ్చన్స్ చూశాను నేను. ఎవ్రీ క్వశ్చన్ కూడా ఇలాగే డీటెయిల్గా దానికి సంబంధించిన ఇన్డెప్త్ కూడా మనకి ఇస్తున్నారు. అలాగే మోడల్ క్వశ్చన్ చూద్దాం. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మనకు మోడల్ క్వశ్చన్ పేపర్స్లో కూడా వీళ్ళు మంచి మంచి క్వశ్చన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అలాగే సెట్ 2 మోడల్ ప్రాక్టీస్ టెస్ట్లో 20 సెట్స్ ఉన్నాయి కదా, అందులో సెట్ 2లో ఒక క్వశ్చన్ చూద్దాం. జనరల్ సైన్స్ నుంచి నియర్ అండ్ ఫార్ పాయింట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ ఆర్. హ్యూమన్ ఐకి నియర్ అండ్ ఫార్ పాయింట్స్ ఎంత డిస్టెన్స్లో ఉంటాయని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 25 సెంటీమీటర్స్ అండ్ ఇన్ఫైనైట్, 50 సెంటీమీటర్స్ అండ్ 100 సెంటీమీటర్స్, 25 సెంటీమీటర్స్ అండ్ 50 సెంటీమీటర్స్, 0 సెంటీమీటర్స్ అండ్ 25 సెంటీమీటర్స్. దీనికి మనకి ఒక డౌట్ అయితే వస్తుంది అందరికీ. యాక్చువల్గా మనం చదువుకున్న దగ్గర 25 సెంటీమీటర్స్ నియర్ విజన్ అనేసి 25 సెంటీమీటర్స్ చదువుకుంటాం. కాకపోతే ఫార్ విజన్ అనేది ఎంత? ఇన్ఫైనైట్ 100 సెంటీమీటర్స్, 50 సెంటీమీటర్స్, 25 సెంటీమీటర్స్. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చారు చూద్దాం. ఫర్ ఏ హ్యూమన్ విత్ నార్మల్ విజన్ an adult has a near point of 25 centimeters. That is, for an object placed at a distance of 25 centimeters, a clear image is formed on retina without any stress on the ciliary muscles and eyelids. The far point is infinity because of humans ability to watch stars on clear night at infinite distance. సో ఇక్కడ మిగతా అలాగే మన మ్యాథమెటిక్స్ సంబంధించి కానివ్వండి టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేశారు. మ్యాథమెటిక్స్లో సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఇచ్చారో పర్సంటేజ్, రేషియోస్, ట్రిగ్నోమెట్రీ అన్ని టాపిక్స్ కూడా కవర్ చేశారు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కూడా క్వశ్చన్స్ అయితే కూడా చాలా ఇదిగా ఉన్నాయి. ఓవరాల్గా గ్రూప్ డి అనే కాకుండా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కానివ్వండి, జేఈ కానివ్వండి, ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ కానివ్వండి, అన్నిటికి కూడా యూజ్ అవుతుంది. సో ఈ బుక్ ఒకసారి మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఓవరాల్గా ఈ బుక్కి సంబంధించేసి ఇది ఓవరాల్గా ఈ బుక్ సంబంధించి గ్రూప్ డి ఇది మనకి టోటల్ ఇది వచ్చేసి 25 సెట్స్ ఆఫ్ ప్రాక్టీస్ వర్క్ బుక్. అంటే 25 సెట్స్ ఆఫ్ ఎగ్జామ్ 100 మార్క్స్ సంబంధించి 25 సెట్స్ అయితే ఉన్నాయి. అందులో 20 వచ్చేసి ప్రాక్టీస్, 5 వచ్చేసి ప్రీవియస్ ఇయర్ సాల్వ్ పేపర్స్. నేను కిరణ్ పబ్లికేషన్స్ బుక్ ఎందుకు రిఫర్ చేస్తున్నానంటే జస్ట్ నేను దీన్ని ఓన్లీ గుడ్డిగా కంప్లీట్గా ప్రిపరేషన్ తీయాలని చెప్పట్లేదు. నేను నా ఆర్ఆర్బి గ్రూప్ డి 2018 టైంలో నేను జనరల్ సైన్స్కి, జనరల్ నాలెడ్జ్కి వచ్చేసి నేను లూసెంట్ పబ్లికేషన్స్ అయితే ప్రిపేర్ అయ్యాను. అలాగే యాప్టిట్యూడ్కి వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ ఫస్ట్ కొన్నాను, పెద్ద బుక్ ఉంటుంది కదా, కానీ అందులో క్వశ్చన్స్ కొన్ని అయితే చాలా డెప్త్ అనిపించాయి నాకు. సో నేను గగన్ ప్రతాప్ సార్ వీడియోస్ అయితే ఫాలో అయ్యేవాడిని. అలాగే మిగతా యూట్యూబ్ ఛానల్స్లో కూడా కొన్ని టాపిక్స్ చూసి ప్రిపేర్ అయ్యేవాడిని. ఇంకా కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్ యాప్లో మనకి డే బై డే కరెంట్ అఫైర్స్ ఇచ్చేవారు. అలాగే వీక్లీ, మంత్లీ కూడా వచ్చేవి, అవి ప్రిపేర్ అయ్యేవాడిని. అలాగే స్పెసిఫిక్గా నేను జీకేకి వచ్చేసి ఆన్లైన్లో లీడ్ ద కాంపిటీషన్ అనే ఒక సైట్ ఉంటుంది. వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ మనకి తక్కువ సైజులో మంత్లీ పీడిఎఫ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే
లీడ్ ద కాంపిటీషన్ అనే వెబ్సైట్ ఉంటుంది. యాప్ అయితే లేదు దానికి. మనకి ఆ వెబ్సైట్‌లో మనకి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అందులో చదువుకుని, అలాగే జీకే కూడా అందులో ఉండేది. చాలా పాయింట్ టు పాయింట్ ఉండేది. అది ఫాలో అయ్యేవాడిని. మెయిన్‌గా నేను కిరణ్ పబ్లికేషన్ బుక్ స్టార్ట్ చేసింది ఇది. ఆర్ఆర్‌బీ సైకలాజికల్ టెస్ట్ మనకి నా ప్రిపరేషన్ టైంలో జస్ట్ టెక్స్ట్ బుక్‌లో నేను మాక్ టెస్ట్ అయితే రాసేవాడిని. కానీ అందరూ ఇది బావుంటదంటే అప్పుడు నేను తీసుకున్నాను. 2018లో నేను తీసుకున్న బుక్. ఇది చూసాకే నాకు కిరణ్ పబ్లికేషన్స్ కొంచెం మొన్నట్లో మార్కెట్‌లో కొంచెం వర్త్ అనిపించింది నాకు. వీళ్ళయి చూసుకుంటే మీకు నంబర్ ఆఫ్ బుక్స్ అయితే మనకి మార్కెట్‌లో ఉంటాయి. రైల్వే ఎగ్జామ్స్‌కి సంబంధించి. సో, కాస్ట్ కూడా రీజనబుల్‌గానే ఉంటాయి. సో, ఇది అందరికి కూడా ఇంకా చెప్పవలసిందే బీ కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఫస్ట్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అంటే చిన్న జాబ్ అని చెప్పి లైట్ తీసుకోవడం అలాంటివి చేయొద్దు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైపోయింది. ముందు ఏదైనా ఒక జాబ్ తెచ్చుకొని మిగతా మనకి ఇంట్రెస్ట్ ఉంటే మిగతా చదువుకోవచ్చు ఇంకా. చదువుకొని పై పోస్ట్‌కి కూడా వెళ్ళొచ్చు. సో